పెండింగ్లో ఉన్న తునికాకు బోనస్ను వెంటనే చెల్లించడంతో పాటు తునికాకు సేకరణ ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట నిరసన కూడా వ్యక్తం చేశారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత పేద గిరిజనులు గిరిజనేతరులకు ప్రధాన ఆదాయంగా ఉపాధిగా ఉందని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. జిల్లాలో తునికాకు కులాలను ప్రతి సంవత్సరం తగ్గిస్తుండటంతో కూలీలు ఉపాధి ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు 2016 నుండి తునికాకు బోనస్ చెల్లించకపోవడంతో కూలీలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇతర జిల్లాల్లో చెల్లించాల్సినప్పటికీ ఆదిలాబాద్పై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా తునికాకు టెండర్ను పూర్తి చేయాలని కాంట్రాక్టర్స్ ముందుకు రావడం లేదని సాకు చూపొద్దని అన్నారు. ఇప్పటికే ప్రతి ఏడాది కల్లాలను రద్దు చేయడంతో ఉపాధి కోల్పోవలసిన దుస్థితి దాపురిస్తుందన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గత 6 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బోనస్ విడుదల చేయాలని పోరాటం చేసిన ఫలితంగా గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 600 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసింది. అనేక జిల్లాలలో తునికాకు కూలీలకు ఆ బోనస్ అందించారు. కానీ అత్యంత వెనుకబడ్డ జిల్లా ఆదివాసీలు, కులాంలు, గోండులు, పరదాన్లు అనేక మంది గిరిజనేతర కూలీలు ఉండే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు బోనస్ను పంపిణీ చేయలేదు. ఇంకా ఎన్నికల కోడ్ అనే నెపంతో దాన్ని దాటవేస్తున్నారు. కాబట్టి వెంటనే కూలీల ఖాతాల్లో పెండింగ్ బోనస్ను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తునికాకు టెండర్లను ఏవైతే ఫైనల్ చేయాలనో అవి మార్చి నెలలో ఫైనల్ చేస్తున్నారు. అది డిసెంబర్ నెలలో ఫైనల్ చేస్తే అది జనవరిలో ప్రూనింగ్కి వస్తుంది. అప్పుడు ఆ కొమ్మ కొట్టు కరెక్ట్ అవుతుంది, ఆకు మంచిగా అవుతుంది, లబ్ధిదారులకు కూలీలకు ఆకు మంచిగా వస్తే లాభం అవుతుంది. ఇప్పటికైనా కూలీల ఖాతాల్లో తునికాకు బోనస్ను వెంటనే ఇవ్వాలని, అట్లాగే తునికాకు సేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.